హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఎవరైతే జనవరి ఇంటేక్లో లాట్వియా రావాలనుకుంటున్నారో వాళ్ళకు చాలా మంచి యూజ్ఫుల్ వీడియో ఇది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. అంటే చాలామంది డిఎం చేశారు, ఇన్స్టాగ్రామ్లో చేశారు, అలాగే యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే మెన్షన్ చేశారు. ఇంకా వాటన్నిటికీ సపరేట్గా కాకుండా ఒక వీడియో చేసేస్తే అయిపోతుంది అని చెప్పేసి నేను ఆ క్వశ్చన్స్ అన్నిటిని గ్యాదర్ చేసి ఇప్పుడు ఒక వీడియోలో అయితే మీ ముందుకు అయితే వచ్చాను. ఇది చాలా మంచి వీడియో. ఇది మీరు ఎండ్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే ఇచ్చేద్దాం. అన్న, అడ్మిషన్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, ఏమేం క్వశ్చన్స్ అడుగుతారు, అలాగే ఎన్ని టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అని చెప్పేసి అడిగారు. అంటే ఈ ఇంటర్వ్యూస్ అనేది కాలేజెస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే కొన్ని కాలేజీకి వాళ్ళ రూల్స్ అయితే ఉంటాయి. అంటే ఇప్పుడు నేను నా గురించి వస్తే, నేను ఫస్ట్ ఆర్టీయూ అంటే రిగా టెక్నికల్ యూనివర్సిటీకి అప్లై చేశాను. వాళ్ళు ఏంటి అంటే ఫస్ట్ నా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎలా ఉంది అనేది వాళ్ళు ఒక టెస్ట్ పెట్టారు. అదేంటి అంటే మనకు క్వశ్చన్ అనేది పైన స్క్రోలింగ్లో వస్తుంది. అది ఓన్లీ 30 సెకండ్స్ 25 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొని మనం ఇంగ్లీష్లో దానికి ఆన్సర్ అయితే ఇవ్వాలి. అవి 2 అటెంప్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో మనం బాగా ఇచ్చాము అంటే, కాన్ఫిడెంట్గా ఉంటే, మనం ఫస్ట్ అటెంప్ట్లోనే మనం అప్లోడ్ చేయొచ్చు ఆ వీడియో. అదేంటంటే రికార్డెడ్ వీడియో అనమాట. మనము రికార్డ్ చేసుకొని అప్లోడ్ చేయాలి. ఇప్పుడు నేను ఎలాగైతే వీడియో ఇది తీసి అప్లోడ్ చేస్తున్నానో, బాగా వస్తేనే కదా ఈ వీడియో అప్లోడ్ చేస్తా. అలాగే ఆ క్వశ్చన్కి నేను బాగా ఆన్సర్ ఇచ్చాను, కరెక్ట్గా ఇచ్చాను అంటేనే మనము అప్లోడ్ చేయాలి, సబ్మిట్ నొక్కాలి. ఒకవేళ ఫస్ట్ది మనం బాగలేదు అంటే రెండోసారి మళ్ళీ ఛాన్స్ ఉంటుంది మనకు. రెండోసారి మళ్ళీ రికార్డ్ చేసి మంచిగా వచ్చిందంటే మనం సెకండ్ది అప్లోడ్ చేయాలి. ఇలాగా చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్దే బాగా రాలేదు, సెకండ్ది దానికంటే ఇంకా బాగా ఇవ్వాలి అని చెప్పేసి సెకండ్ది ఫస్ట్ దానికంటే సెకండ్ది మీరు బాగా ఇవ్వలేదంటే సెకండ్దే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఓన్లీ 2 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి, ఎదర్ ఇదే అదే. అలాగా ఈ టెస్ట్ ఉంటుంది. అప్పుడు మీ ఇంగ్లీష్ బాగా మాట్లాడితే మీరు ఎలా మాట్లాడినారు అని చెప్పేసి వాళ్ళు వెంటనే 2-3 అవర్స్లో మనకు రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. నెక్స్ట్ డే మళ్ళీ మీకు రిటర్న్ టెస్ట్ అనమాట, యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే పెడతారు. యాప్టిట్యూడ్ టెస్ట్లో మనకు మ్యాథ్స్ ఉంటుంది, తర్వాత కోడింగ్ స్కిల్స్ ఉంటాయి. అన్ని దాన్ని టచ్ చేసి ప్రతి ఒక్క టాపిక్ మీద ఇస్తారు క్వశ్చన్స్. దాంట్లో అయితే మినిమం పాస్ అవ్వాలి. తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ, అడ్మిషన్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అంటే ఫేస్ టు ఫేస్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు వచ్చి మనల్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పు, ఏ కోర్స్ చేసావు బీటెక్లో, లేకుంటే డిగ్రీలో ఏ కోర్స్ చేసావు, ఈ కోర్సే ఎందుకు తీసుకున్నావు, ఈ కంట్రీని ఎందుకు, ఈ కాలేజీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు, మీకు స్పాన్సర్ ఎవరు, అలాంటి బేసిక్ క్వశ్చన్స్ మాత్రం ఉంటాయి. ఇంకా కొంచెం డెప్త్కి వెళ్ళాడు అంటే సబ్జెక్ట్ పైన ఒక 2-3 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇప్పుడు నువ్వైతే ఏదైతే చెప్తావో, ఇప్పుడు నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్లో మా ఫాదర్ ఇది చేస్తారు, నేను ఈ కోర్స్ చేశానంటే ఈ కోర్సే ఎందుకు తీసుకున్నావు, ఈ కోర్సులో ఇదంటే ఏంటని జస్ట్ సింపుల్గా అడుగుతారు. అది దానికి ఈజీగా అయితే పాస్ అవ్వచ్చు. అలాగే నేను ఆర్టీయూకి అప్లై చేసినప్పుడు నాకు ఈ టెస్ట్లు అయితే పెట్టారు 3. ఈ ఓవరాల్ స్కోర్తో నేనైతే అడ్మిషన్ అయితే నాకు పోయింది. ఈ ఓవరాల్ 3 ఇంటర్వ్యూస్ క్యాలిక్యులేట్ చేసి నాకు మార్క్స్ అయితే ఇచ్చారు. సో అది పోయింది. తర్వాత నేను టిఎస్ఐ కాలేజ్ అంటే ట్రాన్స్పోర్ట్ టెలికమ్యూనికేషన్ ఇన్స్టిట్యూట్లో నేను అడ్మిషన్ అయితే వేశాను. దాంట్లో ఓన్లీ నాకు అడ్మిషన్ ఇంటర్వ్యూ మాత్రమే పెట్టారు. అడ్మిషన్ ఇంటర్వ్యూలో ఇప్పుడు నేను ఏదైతే క్వశ్చన్స్ చెప్పానో ఆ క్వశ్చన్స్ మాత్రమే అడిగారు. నేను దానికి ఆన్సర్ చేశాను. నా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ వాళ్ళకి నచ్చి వాళ్ళు నాకు అడ్మిషన్ ఇచ్చారు. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, అక్కడ ఎన్విరాన్మెంట్కి మనకి కంఫర్ట్గానే ఉంటుందా? ఇక్కడ ఈ క్వశ్చన్కి 2 విధాలుగా ఆన్సర్ చెప్పొచ్చు. ఒకటి ఏంటి అంటే, ఎన్విరాన్మెంట్ అంటే ఇప్పుడు మనకు క్లైమేటా లేదంటే పీపుల్సా, అంటే ఇక్కడ ఉండే వాళ్ళు ఎలా ఉంటారా అని చెప్పేసి నేను 2 దాంట్లకు ఆన్సర్ అయితే చేస్తాను. ఇక్కడ క్లైమేట్ అంటే మనకు ఇండియాతో పోల్చుకుంటే చాలా తక్కువ టెంపరేచర్ ఉంటుంది, చలి చాలా ఎక్కువ ఉంటుంది. పోను పోను మీకు అలవాటు అయిపోతుంది. ఇప్పుడు మనము చల్లనీళ్ళు ఇప్పుడు
బావిలో దూకాము అంటే ఫస్ట్ మనకు చలి ఉంటుంది ఎక్కువ, తర్వాత పోను నార్మల్గా అలవాటు అయిపోద్ది. ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. ఏది ఏది చూసుకున్నా కూడా మనం ఏదైనా కొత్తది ఎక్స్పీరియన్స్ చేస్తున్నామంటే ఫస్ట్ ఏదైనా కొత్తగానే ఉంటుంది, ఇబ్బందిగానే ఉంటుంది. తర్వాత పోను అలవాటు అయిపోతుంది. చిన్నప్పుడు మనం చదువుకునే పోయంలో ఏదో ఉంది, తినగా తినగా వేము తీయనుండు అని చెప్పేసి. ఫస్ట్ ఇబ్బందిగానే ఉంటుంది, చేదుగానే ఉంటుంది, తర్వాత మనకు తీయగా అనిపిస్తుంది, అలవాటు అయిపోద్ది. ఇంకోటి ఏంటి అంటే జనాలు. ఇక్కడ జనాలు మనం ఎలా అయితే జనాలతో బిహేవ్ చేస్తామో వాళ్ళు కూడా మనతో అలానే ఉంటారు. కొందరు ఉంటారు జనాలు, వాళ్ళు ఏంటంటే ఇక్కడ మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అది ఇండియాలో అయినా ఇలా ఉంటారు, పాకిస్తాన్లో అయినా ఇలా ఉంటారు, ఉజ్బెకిస్తాను, ఇజికిస్తాను, కజకిస్తాన్ ఎక్కడైనా కూడా ఇలానే ఉంటారు. మంచి ఉంటుంది జనాలలో, చెడు ఉంటుంది. మనం ఏది తీసుకుంటున్నాం, మనం ఏది ఇస్తున్నాం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ నేను మోస్ట్లీ ఎక్కువ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మనం ఎలాగుంటే జనాలు అలానే ట్రీట్ చేసి వాళ్ళు కూడా అదే రెస్పెక్ట్ మనకి ఇస్తారు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటల్లా, దానికి ఎగ్జాంపుల్ ఈ కంట్రీ. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ దొరకడం ఈజీయా కష్టమా? ఒకవేళ దొరికితే ఎన్ని అవర్స్ చేసుకోవచ్చు? లిమిటెడ్ అవర్స్ ఉంటాయా, లేదా మన ఇష్టమా ఎన్ని అవర్స్ అయినా చేసుకోవచ్చా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. ఇదేంటంటే ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ దొరుకుతాయి, కానీ అది పార్ట్ టైం జాబ్స్ టెక్నికల్ గానా, నాన్ టెక్నికల్ గానా, లేకుంటే కూలి పనిలాగా ఎక్కువ కష్టపడిపోయేట, లేకుంటే డెలివరీ జాబ్సా అనేది దీంట్లో టైప్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు పార్ట్ టైం జాబ్ చేయడానికి ఎప్పుడు ఎలిజిబుల్ అంటే నువ్వు ఇక్కడికి జనవరిలో వచ్చావు అంటే నీకు టీఆర్పీ కార్డ్ రావడానికి నీకు అట్లీస్ట్ ఒక 45 డేస్ పడుతుంది. ఆ 45 డేస్లో నువ్వు జాబ్ చేసేదానికి కుదరదు. పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా కుదరదు. 45 డేస్ తర్వాత నువ్వు జాబ్ చేసేదానికి ఎలిజిబుల్. అప్పుడు ఇలాంటి జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు టెక్నికల్గా వెళ్ళొచ్చు, నాన్ టెక్నికల్గా వెళ్ళొచ్చు. అది నీ స్కిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది, నీ ఇంట్రెస్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నీకు నెక్స్ట్ సెకండ్ మంత్ నుంచే జాబ్కి వెళ్ళాలి అంటే ఇప్పుడు నువ్వు ఈజీగా ఎవరిపైన డిపెండ్ కాకుండా నువ్వు డెలివరీ జాబ్స్ చేసుకోవచ్చు. బోల్ట్ అని ఉంటుంది. బోల్ట్ అకౌంట్ నీకు ఈజీగా వితిన్ 14-15 డేస్లో వచ్చేస్తుంది. నీకు వోల్ట్ అకౌంట్ రావడానికి చాలా కష్టం, ఎందుకంటే అది వోల్ట్ అకౌంట్ అనేది పెద్దది, ప్రీమియం అకౌంట్ అనమాట అది. సో బోల్ట్ అకౌంట్ ఈజీగా వస్తుంది, నువ్వు డెలివరీ జాబ్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు టెక్నికల్గా కానీ నాన్ టెక్నికల్గా కానీ లేదా డెలివరీ జాబ్స్ చూసుకున్నా కూడా సేమ్ పేమెంట్ అనేది సేమ్ ఉంటుంది. కానీ ఇక్కడ నాన్ టెక్నికల్గా వచ్చేసి నీకు ఏంటంటే బర్డెన్ ఎక్కువైపోతుంది, ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, హార్డ్ వర్కింగ్ ఎక్కువ ఉంటుంది. టెక్నికల్ అనేది నీకు అంతేం ఉండదు. ఏమిటి ఇప్పుడు నీకు సాఫ్ట్వేర్ జాబ్స్ లేదా అలాంటి జాబ్స్ ఎలా ఉంటాయి అలా ఉంటుంది టెక్నికల్. నాన్ టెక్నికల్ అంటే ఇప్పుడు ఇళ్ళల్లో కరువు పనికి లేదా బేల్దారి పనికి అట్ట పోతారు కదా, అలాంటి పనులే ఉంటాయి. కబాబ్ షాపులలో కానీ, రెస్టారెంట్లో కానీ, డిష్ వాషింగ్గా కానీ, లేదంటే కాంట్రాక్టర్గా కానీ, లేకుంటే కన్స్ట్రక్షన్ జాబ్స్ కానీ, ఇలాంటి జాబ్స్కు చాలా దోల తీరిపోద్ది. వేరేటైతే టెక్నికల్గా అయితే మంచిగా ఉంటుంది. సో మీరు స్కిల్ నేర్చుకొని పార్ట్ టైం జాబ్ తెచ్చుకునే దానికైతే ట్రై చేయండి. అది ఫుల్ టైమ్గా కన్వర్ట్ చేసుకుంటే చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎన్ని అవర్స్ చేసుకోవచ్చు అంటే మాస్టర్ స్టూడెంట్స్ అయితే అన్లిమిటెడ్ అవర్స్ అనమాట. రోజుకి 24 గంటలు ఉంటే నీకు ఓపిక ఉంటే 24 గంటల్లో అయినా వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు నువ్వు ఒక మార్నింగ్ 10 నుంచి 2 వరకు ఒక రెస్టారెంట్లో వర్క్ చేసుకుంటూ తర్వాత 2 నుంచి తర్వాత ఇంకో వర్క్ అయినా చేసుకోవచ్చు. నీ ఓపిక అంటే నీకు బలం ఉంటే ఎన్ని అవర్స్ అయినా చేసుకోవచ్చు. ఇంకా బ్యాచిలర్స్ అంటారా, వాళ్ళకి 40 అవర్స్ మాత్రమే లిమిటెడ్ అవర్స్ ఉంటాయి. 40 అవర్స్ మాత్రమే చేయాలి, ఎక్కువ చేసేదానికి లేదు. ఇక్కడ రూల్స్ అలాగ ఉంటాయి. అది కాలేజీకి పోయే టైంలో కాలేజీకి వెళ్ళొచ్చు, పార్ట్ టైం చేసుకునే టైంలో పార్ట్ టైం చేసుకోవచ్చు, ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇది పార్ట్ టైమ్స్ అయితే ఈజీగా జాబ్స్ అయితే దొరుకుతాయి. ఒకవేళ దొరకకపోయినా చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. పేమెంట్ అయితే అది ఇది రెండు సేమే ఉంటాయి, డిఫరెన్స్ ఏమి ఉండదు. 4th క్వశ్చన్, మనం ఇక్కడ నుంచి ఏమేమి తెచ్చుకోవాలి, ఏమేమి తెచ్చుకోకూడదు? షాపింగ్ ఇండియాలో చేస్తే బెటరా, లాట్వియాలో చేస్తే బెటరా?
రెండు ప్రైజెస్ చూసుకుంటే ఏ కంట్రీలో బెస్ట్ అన్నా, ఎక్కడ షాపింగ్ చేయమంటారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. ఇదేంటి అంటే ఏమేమి తెచ్చుకోవాలి అంటే, మీకు ఎలా చూసుకోవాలంటే ఇప్పుడు నేను ప్రతి ఒక్కటి లిస్ట్ చెప్పాలంటే పెద్ద వీడియో అయిపోద్ది, ఇది 1 అవర్ వీడియో అయిపోద్ది. సో మీరు ఫస్ట్ లేవగానే మీకు ఏమేమి అవసరం, లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు మీకు ఏమేమి అవసరమో అన్నీ తెచ్చుకోవాలి. పేస్ట్లు, బ్రష్లు, టవళ్ళు, షాంపూ, మొత్తం అన్ని, బెడ్షీట్లు మొత్తం అన్నీ తీసుకొని రావాలి. కంపల్సరీ కావాల్సినవి ఏంటి, రైస్ కుక్కర్ కావాలి, ప్రెషర్ కుక్కర్ కావాలి, ప్లేట్, బాటిల్, ఇలాంటివి కంపల్సరీ తెచ్చుకోవాలి. ఇంకోటి ఏంటి అంటే గ్రాసరీస్ ఒక 2 months సరిపడే గ్రాసరీస్ తెచ్చుకోవాలి. గ్రాసరీస్ ఇక్కడ ఏంటి అంటే మసాలాలు అనమాట. గరం మసాలా, చికెన్ మసాలా, మటన్ మసాలా, పసుపు, కారము, ఇలాంటి కారం పొడి ఇలాంటివి తెచ్చుకోవాలి. ఎందుకు 3 monthsకు తెచ్చుకోవాలి, 2 monthsకి తెచ్చుకోవాలి అంటే, మీకు రాగానే 2 monthsకి మీకు జాబ్ ఏముండదు కాబట్టి మీకు దీంట్లతో అయినా సర్వైవ్ అవుతారు. లేదు అంటే మీకు ఇక్కడ కొనాలంటే ఈ చాలా రేట్లు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఇండియన్ స్టోర్లు కూడా ఉన్నాయి, కాకపోతే ప్రైజెస్ ఎక్కువ. ఇప్పుడు నీకు ఆడ కేజీ 200 అయితే ఇక్కడ నీకు కేజీ 800 అవుతుంది. సో ఇండియా నుంచి తెచ్చుకుంటేనే బెస్ట్ ఇవన్నీ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం కొనాలి అంటే, నీకు గ్లౌజెస్ కానీ, షూస్ కానీ, స్నో షూలు కానీ, లేదంటే నీకు థర్మల్స్ కానీ, లేదంటే నీకు మంకీ క్యాప్లు కానీ, ఇలాంటి స్వెటర్లు ఇక్కడ టెంపరేచర్కి ఇక్కడ బాగా యూజ్ అవుతాయి ఇక్కడ తీసుకుంటే. ఇంకా మిగతా అన్నీ నువ్వు ఇండియా నుంచి తెచ్చుకుంటేనే చాలా బెస్ట్. ఏమేమి తెచ్చుకోకూడదు అని కూడా మెన్షన్ చేశారు. ఏమేమి తెచ్చుకోకూడదు అంటే, షుగర్ తెచ్చుకోకూడదు, సాల్ట్ తెచ్చుకోకూడదు, ఇలాంటి ఆయిల్ తెచ్చుకోకూడదు. అంటే ఇప్పుడు ఆయిల్ ఇలాంటి తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఇలాంటి తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం దీని గురించి, ఇది పెద్ద టాపిక్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 5th క్వశ్చన్, అక్కడ మనం హాలిడే ఎంజాయ్ చేయాలి అనుకున్నప్పుడు వేరే కంట్రీస్కి వెళ్ళొచ్చా లేదా అని చెప్పేసి ఒక క్వశ్చన్ వచ్చింది. వెళ్ళొచ్చండి. ఇక్కడ మనకు వీసా రాగానే మనకు ఈ వీసా ఏంటంటే షెంజన్ వీసా అనమాట. ఇది మనకు 28 కంట్రీస్కి మనము తిరిగే అవకాశం ఉంటుంది ఈ వీసాతో. అది కూడా ఎప్పుడు అంటే మనకి ఎప్పుడైతే టీఆర్పీ కార్డు వస్తుందో దాని తర్వాత మనం వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. టీఆర్పీ కార్డు రాకుండా మనం వెళ్ళేదానికి అవకాశం లేదు, అది అనమాట. 6th క్వశ్చన్ ఏంటంటే, మంచిగా సబ్జెక్ట్ నేర్చుకుంటే అక్కడ టెక్ జాబ్స్ కొట్టచ్చా లేదా? కొట్టచ్చు బ్రో. సబ్జెక్ట్ నేర్చుకుంటే ఇక్కడే కాదు ఎక్కడైనా మీకు జాబ్ వస్తుంది, మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. సబ్జెక్ట్ లేకుంటే మీకు ఎక్కడికి పోయినా ఏం చేసినా ఏం రాదు. మంచి జాబులు అయితే సబ్జెక్ట్ ఉండే వాళ్ళకు మంచి జాబులు అయితే వస్తాయి, అది ఎక్కడైనా కూడా. ఇక్కడైతే మంచి మంచి అవకాశాలు కూడా ఉన్నాయి టెక్ జాబ్స్కి. ఇక్కడ కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండే వాళ్ళకు మంచి మంచి కంపెనీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ అసెంచర్ ఉంది, అలాగే పీడబ్ల్యూసి అలాంటి మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఉన్నాయి, మంచి అవకాశాలు కూడా ఉన్నాయి. 7th క్వశ్చన్, ఫ్యూచర్లో జాబ్ వస్తే అక్కడే ఉండడం బెటరా లేదా ఇండియా వచ్చేయడం బెటరా అని చెప్పేసి ఒక క్వశ్చన్ వచ్చింది. నాకైతే, నా విషయానికైతే జాబ్ వస్తే ఇక్కడే ఉండడం బెటరు. ఎందుకంటే మనం ఇక్కడ ఎంతైతే ట్యాక్స్ పే చేస్తామో అక్కడ మనం అంతే అమౌంట్ శాలరీ రూపంలో తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ మనం ట్యాక్స్ చేసే అమౌంట్ అక్కడ శాలరీతో సమానం అనమాట. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి, అంటే ఇండియాకి వెళ్ళాలా లేదంటే నువ్వు ఇక్కడే ఉండాలా అనేది దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. లేదు నాకు కొంచెం వచ్చినా పర్వాలేదు నేను అడ్జస్ట్ అయి ఉంటా అంటే హ్యాపీగా ఇండియాకి వెళ్ళిపోండి. లేదు నాకు సంపాదించుకోవాలి, బాగా హ్యాపీగా ఉండాలి, నాకు ఇదే సంతోషం అంటే ఇక్కడే ఉండండి. ఇక్కడ చాలా మంచి అవకాశాలు ఉన్నాయి, మంచిగా ఉంటుంది కంట్రీ, మీ ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. 8th క్వశ్చన్, మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నప్పటి నుంచి లాట్వియాలో అడుగుపెట్టేంత వరకు జర్నీ ఎలా ఉండబోతుంది, అక్కడ ఎలా మేనేజ్ చేసుకోవాలి అని చెప్పి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. దీనికి ఏంటంటే మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని లాట్వియాలో అడుగు పెట్టక ముందే మనము కొన్ని గ్రూప్స్లు అంటే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ
వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. మనం ఎవరైతే ముందు లాట్వియాలో కానీ యూరోప్లో కానీ ఎక్కడ ఉన్నా కూడా ఫస్ట్ ప్రైమరీగా మనం చేయాల్సింది ఏంటి అంటే ఆ గ్రూప్లలో మనం జాయిన్ అయిపోయి అక్కడ అకామిడేషన్ వెతకమని ఎవరినన్నా ఫ్రెండ్స్ చేసుకొని వాళ్ళని రూమ్ చూడమని చెప్పి అడగాలి. లేదా కొన్ని వెబ్సైట్లు ఉంటాయి, ఆ వెబ్సైట్లలో చూసి మనము మంచిగా మనకు నచ్చిన అఫోర్డబుల్ ప్రైజెస్లో మనం ఒక రూమ్ సెలెక్ట్ చేసుకొని ఆ రూమ్కి అకామిడేషన్ ఆ రూమ్ తీసుకునేటట్లు ఉండాలి. అప్పుడు రూమ్ అకామిడేషన్ సెట్ అయిపోయింది అంటే తర్వాత ఫ్లైట్ దిగ్గానే నువ్వు క్యాబ్ బుక్ చేసుకొని నీ రూమ్కి వచ్చేయచ్చు. తర్వాత నువ్వు హోటల్లో ఉండి కొద్ది రోజులు ఉండి దానికి ఎక్కువ పేమెంట్ చేసేసి డబ్బులు పోగొట్టుకుండే కంటే ఇలాంటి ముందు చేసేస్తే నీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. 9th క్వశ్చన్, మనకి వీసా ఎన్ని ఇయర్స్ ఉంటుంది, ఏమేమి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, పిఆర్ ఎన్ని ఇయర్స్కి వస్తుంది, షెంజన్ వీసా మనకి ఎప్పుడు వస్తుంది? ఇది క్వశ్చన్. మనకి వీసా ఎన్ని ఇయర్స్ ఉంటుంది అంటే మాస్టర్ స్టూడెంట్ అయితే అతనికి 2.5 ఇయర్స్ అయితే ఉంటుంది. అలాగే బ్యాచిలర్ స్టూడెంట్ అయితే 4.5 ఇయర్స్ అయితే ఉంటుంది. పిఆర్ ఎన్ని ఇయర్స్కి వస్తుంది? పిఆర్ అనేది ఇప్పుడు మాస్టర్ స్టూడెంట్కి అయితే 2 ఇయర్స్ చదువుకొని 2 ఇయర్స్ చదువుకుంటే 1 ఇయర్ క్యాల్కులేట్ అవుతుంది. తర్వాత 4 ఇయర్స్ వర్క్ చేశాడు అంటే జాబ్ కొట్టి వర్క్ చేశాడంటే 4 ఇయర్స్, ఈ 4 అదొక 1 ఇయర్ ప్లస్ చేసుకొని మొత్తం 5 ఇయర్స్కి అతనికి పిఆర్ వస్తుంది. అలాగే బ్యాచిలర్ స్టూడెంట్ ఏంటంటే 4 ఇయర్స్ బ్యాచిలర్స్ కంప్లీట్ చేసుకుంటే 2 ఇయర్స్ మాత్రమే క్యాల్కులేట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ 3 ఇయర్స్ జాబ్ చేసుకుంటే అతనికి పిఆర్ వస్తుంది. తర్వాత వర్క్ పర్మిట్ ఉండే వాళ్ళకి 5 ఇయర్స్ వర్క్ చేశారు అంటే వాళ్ళకి 5 ఇయర్స్కి పిఆర్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటి అంటే స్టూడెంట్స్కి 2 ఇయర్స్ ఉంటే 1 ఇయర్ క్యాల్కులేట్ అవుతుంది అనమాట. అంటే వాళ్ళకి ఎన్ని ఇయర్స్ అయితే ఉన్నారో దాంట్లో హాఫ్ ఆఫ్ ఇయర్స్ అనేది మైనస్ అయిపోయి ఆ ఉండే హాఫ్ వచ్చేసి క్యాల్కులేట్ చేసుకొని వాళ్ళు పిఆర్ అనేది ఇస్తారనమాట. జాబు ఇది 2 క్యాల్కులేట్ చేసుకొని ఇస్తారు. ఇంకోటి మనకు షెంజన్ వీసా ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఒక క్వశ్చన్. షెంజన్ వీసా అంటే ఎప్పుడైతే నీకు ఇక్కడ వీసా వచ్చేసి మాస్టర్కి కానీ బ్యాచిలర్కి కానీ వర్క్ పర్మిట్కి కానీ మీరు ఇక్కడికి వచ్చారు అంటే మీకు టీఆర్పీ కార్డు రాగానే అంటే నెక్స్ట్ 1.5 మంత్లో మీకు షెంజన్ వీసా వచ్చినట్టే. టీఆర్పీ కార్డు రాగానే షెంజన్ వీసా వచ్చినట్టే. అది 10th క్వశ్చన్, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఇన్ని డేస్ అయింది కదా మీరు వెళ్ళి, మీకు అక్కడ ఎలా అనిపించింది? ఓవరాల్గా 10కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు. నా ఒపీనియన్ అయితే 10కి అవుట్ ఆఫ్ 10 అయితే నేను ఇస్తా. ఎందుకంటే నాకు ఈ కంట్రీ చాలా బాగా నచ్చింది. నేను వేరే కంట్రీస్కి ఏ కంట్రీస్కి వెళ్ళలేదు. ఇండియాలో కూడా మా కడప తప్ప నాకు ఏం తెలీదు. సో నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత లాట్వియా చాలా బాగా నచ్చింది. నా వరకు అయితే 10 అవుట్ ఆఫ్ 10 అయితే నేను ఇస్తా. వేరే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకు ఇక్కడ నాకు నచ్చలేదు, దీనికంటే నాకు అమెరికా బెస్ట్, దీనికంటే నాకు కెనడా బెస్ట్, దీనికంటే నాకు ఇంకోటి బెస్ట్ అని చెప్పి అంటున్నారు. కానీ నా వరకు అంటే మీరు నా ఒపీనియన్ అడిగారు కాబట్టి నా వరకు లాట్వియా 10 అవుట్ ఆఫ్ 10 అని చెప్పేసి నేను చెప్తా. 11th క్వశ్చన్, ఇక్కడ నుంచి మనం ఏమైనా మనీ క్యారీ చేయాలా, అవసరం లేదా, పోనీ చేయాలి అంటే ఎంత చేయాలి, ఎక్కడ ఎక్స్చేంజ్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ వచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్లో కాబట్టి రాగానే కొన్ని అవసరాలు అయితే ఉంటాయి. ఒక 50,000 దాకా క్యారీ చేస్తే బెటర్ అని నేను అనుకుంటానా. పోనీ ఫోరెక్స్ కార్డులో అయినా ఒక 1 lakh 1 అంటే 1,10,000 కానీ అలా తెచ్చుకున్నారు అంటే ఫోరెక్స్ కార్డులో పెట్టుకొని అదైనా బెస్ట్. రెండిట్లో ఏదైనా బెస్టే. ఇంకోటి ఏంటంటే లేదు అంటే ఫోరెక్స్ కార్డ్ ఎలా తెచ్చుకోవాలి అంటే ఇప్పుడు మీకు బ్యాంక్లో ఏ అకౌంట్ అయితే ఉంటుంది అంటే ఎస్బీఐ లేకుంటే కెనరా బ్యాంకా ఇలాంటి బ్యాంక్స్ ఉంటాయి కదా, ఆ బ్యాంకులలో మీకు ఫోరెక్స్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. లేదా ఫ్రీగా కావాలి అంటే నియో కార్డ్ అని చెప్పేసి ఒక కార్డు ఉంటుంది. ఆ కార్డు మీకు ఎలా అప్లై చేయాలి, అది ఫ్రీగానే వస్తుంది. మీకు ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను. ఒకవేళ మీకు తొందరగా కావాలంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి,
ఆ వీడియోలో చూసి మీరు అప్లై చేసుకోండి, అది ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నెక్స్ట్ ఇంటేక్లో మాస్టర్స్కి వచ్చే వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటన్నా అని చెప్పేసి ఒక క్వశ్చన్ వచ్చింది. నేనంటే నా పరంగా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, ఒక యావరేజ్ స్టూడెంట్ ఈ కంట్రీకి వస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని, యావరేజ్ స్టూడెంట్ని కాబట్టి నాకు ఈ కంట్రీ బాగా నచ్చింది. కాబట్టి నేను ఎవరినైనా కూడా ఇక్కడికి రండి, కష్టపడండి, సంపాదించుకోండి, మంచి నాలెడ్జ్ పెంచుకోండి, జాబ్ కొట్టండి, హ్యాపీగా ఉండండి అనే చెప్తా. నాకు బాగా నచ్చింది కాబట్టి మీకు నచ్చాలని లేదు, మీ ఒపీనియన్ మీది. రండి అని చెప్పేసి నేను అంటే బాగోదు. ఎందుకంటే నాకు నచ్చింది అందరికి నచ్చాలని లేదు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది, ఒక్కొక్క టేస్ట్లు ఉంటాయి. నాకు ఈ కంట్రీ బాగా నచ్చింది. మీరు చెక్ చేసుకొని అన్ని కంట్రీస్తో పోల్చుకొని అంటే కంపేర్ చేసుకొని మీకు ఏది నచ్చితే ఆ కంట్రీకి వెళ్ళండి. నాకైతే ఈ కంట్రీ చాలా బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. అది నా సజెషన్ అయితే అది. మాస్టర్ స్టూడెంట్కి కానీ, బ్యాచిలర్ స్టూడెంట్కి కానీ, ఎవరికైనా వర్క్ పర్మిట్కి వచ్చే వాళ్ళు కూడా ఈ కంట్రీ అయితే చాలా బెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? సేమ్ మళ్ళీ క్వశ్చన్ రిపీట్ అయింది. ఏంటంటే ఇప్పుడు నీకు జాబ్ ఆపర్చునిటీస్ చాలా బాగానే ఉన్నాయి. అది టెక్నికల్గా అయితే నీకు ఏం లాట్వియన్ లాంగ్వేజ్ రావాల్సిన అవసరం లేదు. జస్ట్ సబ్జెక్ట్ ఉంటే నీకు జాబ్ ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. మంచి మంచి కంపెనీలు ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, మామూలుగా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలాగే నీకు మామూలుగా నాన్ టెక్నికల్గా అయితే నీకు లాట్వియన్ లాంగ్వేజ్ రావాలి. లాట్వియన్ లాంగ్వేజ్ నేర్చుకుంటేనే నీకు మంచి స్కోప్ ఉంది, చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. లేదు నాన్ టెక్నికల్కి నీకు అది లాట్వియన్ లాంగ్వేజ్ లేదు అంటే నీకు కష్టమైపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది పర్ మంత్కి? అది టోటల్గా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏంటంటే మేము లగ్జరీగా బతకాలి, బాగుండాలి అనుకుంటే చాలా ఎక్కువ అయిపోద్ది. లేదు నార్మల్గా ఉంటే సరిపోద్ది అనుకుంటే కొంచెం మంచిగా అయిపోద్ది. ఈ ప్రైజెస్ ఎలాగంటే, ఇప్పుడు నువ్వు షేరింగ్ రూమ్లో ఉన్నావు అంటే నీకు 30,000 to 40,000లో అయిపోద్ది. లేదు ఒక అపార్ట్మెంట్లో ఉండాలి, సింగిల్ రూమ్ తీసుకొని ఉండాలి అనుకుంటే, లగ్జరీగా ఉండాలి అనుకుంటే నీకు 45 to 60 అబోనే ఉంటుంది. సో టోటల్గా నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్ నీకు 15,000 నుంచి రూమ్స్ ఉన్నాయి షేరింగ్లో అయితే. కొన్ని ఏరియాస్లలో అంటే ఏరియాస్ని బట్టి రేట్ ఉంటుంది అనమాట. మీరు ఎలా ఉండాలి అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ తక్కువకు ఉన్నాయి, ఎక్కువకు ఉన్నాయి. యావరేజ్గా నేను చెప్పేది ఏంటంటే 25,000 to 35,000 వరకు అయితే యావరేజ్గా అవుతుంది. అది. నెక్స్ట్ క్వశ్చన్, పార్ట్ టైం జాబ్తో అన్ని ఎక్స్పెన్సెస్కి సరిపోతాయా అండ్ ఏమైనా సేవ్ చేసుకోవచ్చా? అంటే ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ కంటిన్యూస్గా 30 days ఉంటే 30 daysలో 25 days చేసుకున్నా కూడా నీకు దగ్గరగా 900 euros to 1100 euros అయితే కంపల్సరీగా వస్తాయి. అంటే దాదాపు మనం ఇండియన్ రూపీస్లో చూసుకుంటే 90,000 to 1,10,000 వరకు అయితే మీరు సంపాదించుకోవచ్చు. దాంట్లో నీకు ఎక్స్పెన్సెస్ కానీ, రూమ్ రెంట్లు కానీ ఇవన్నీ తీసేసి పోగా సేవింగ్ అనేది ఒక 70,000 అయితే చేసుకోవచ్చు. లేదా మీరు లోన్తో వచ్చినా కూడా, లేదా మీరు ఎక్కడైనా ఇంటి దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకొని ఇక్కడికి వచ్చినా కూడా మీకు ఆ ఈఎంఐలు అవి కట్టుకోవడము ఒక 70,000లో మీరు కట్టుకోవచ్చు. ఇంకా మిగతా అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రాడ్యుయేట్ అయ్యాక వేరే కంట్రీలో జాబ్ చేయొచ్చా? చేయొచ్చు బ్రో, జాబ్ వచ్చే పక్కా చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఒకవేళ మాస్టర్ స్టూడెంట్ అయి ఉంటే నీకు 2.5 years అయితే వస్తుంది. 2.5 years కాబట్టి నీకు 2 yearsలో మాస్టర్స్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకో 5 months 6 monthsలో నువ్వు జాబ్ వెతుక్కుండేదానికి నీకు అవకాశం ఉంటుంది. ఈ 6 monthsలో నీకు జాబ్ దొరికింది అంటే నీకు ఎక్కడైతే జాబ్ దొరికిందో ఆ కంపెనీ వాళ్ళు నీకు వీసా ప్రొవైడ్ చేస్తారు. సో నీకు
జాబ్ వచ్చిందంటే ఈ కంట్రీలోనే కాదు, ఏ కంట్రీకైనా వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ కంట్రీ వాళ్ళు నీకు వీసా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి. ఇది గాయస్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో చూసిన తర్వాత మీకు అన్ని డౌట్స్ అయితే క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నా. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో డిఎం అయినా చేయండి. వెంటనే రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. మనం పెద్దగా ఇక్కడ ఏం చేసేదానికి ఏం లేదు, పార్ట్ టైం చేసుకోవడం, చదువుకోవడం అంతే. తర్వాత ఈ ఫోన్లు ఇది ఎంజాయ్ చేయడం అంతే. అది గాయస్ ఇవాళ వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.